అందరికీ నమస్కారం. జనరల్గా అందరూ 30 ఇయర్ ఇండస్ట్రీ అని అంటారు, మేము 40 ఇయర్ ఇండస్ట్రీ 40 ఇయర్ ఇండస్ట్రీలో వచ్చి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం. సౌత్ ఇండియాలో ఉన్నాం, తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నాం మెంబర్గా, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాం, మాలో ఉన్నాం. మరి ఈ అన్నీ కూడా చూసి 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 వీళ్ళు కరెక్ట్గా న్యాయం చేయట్లేదు, వీళ్ళ మీద పోరాటం చేయడం ఎలాగా, అక్కడ ఎలాగో మాకు స్థానం లేదు అని మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెడితే అందులోకి వెళ్ళి పోరాటాలు చేస్తూ కొంతవరకు మా వంతు మేము కొంతవరకు, ఎందుకంటే ఎవరొకరు ముందుకు రావాలి కాబట్టి రామకృష్ణ గౌడ్ ముందుకు రావడం వల్ల కొంతవరకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. వాస్తవంగా నేను మంగతాయరు టిఫిన్ సెంటర్ ముమేద్ ఖాన్తో చేసినప్పుడు అన్నపూర్ణ థియేటర్లో మేము ఓపెనింగ్ చేసి ఆఫీస్కు వస్తే సుమారుగా ఒక 20 మంది డిస్ట్రిబ్యూటర్స్ క్యూ లైన్ కట్టారు సూట్ కేసులు పట్టుకొని, అంటే కొబ్బరికాయ కొట్టి వస్తేనే. అంటే అలాంటి రోజులు ఉంటాయని మేము అనుకున్నాం. రాను రాను ఇవన్నీ కూడా తగ్గిపోయి మాఫియా పెరిగిపోయి ఎవరంతు వాళ్ళే అన్ని కబ్జాలు చేసుకొని లాస్ట్కి ఒక 1 ఇయర్లో నేను 3 సినిమాలు చేశాను. ఒకటి రక్షక భట్టుడు, రెండోది లవర్స్ డే, మీ అందరికీ తెలుసు కన్నుగొట్టి వైరల్ అయినటువంటి అమ్మాయి, తర్వాత కేరళ అమ్మాయి, తర్వాత వచ్చేసి ఉల్లాల ఉల్లాల. ఈ 3 సినిమాలు 1.5 ఇయర్ లోపల నేను 3 సినిమాలు చేస్తే ఇవన్నీ కూడా బడ్జెట్ అంతా కూడా 7 కోట్లు 8 కోట్లు పెట్టి సినిమాలు చేస్తే 7 రూపాయలు కాదు కదా నా జేబులోకి రూపాయి కూడా రాలే. కారణాలు ఏంటిదనంటే ఇవన్నీ కూడా ఇలా ఈ డిజిటల్ రేట్లని థియేటర్లని ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే నశించిపోతాయో, ఎప్పుడైతే సామాన్యుడు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక కొంత అమౌంట్ కూడబెట్టుకొని ఎప్పుడైతే తను సంపాదిస్తాడో అప్పుడే ఇండస్ట్రీ ఉంటుంది. లేదు అంటే ఈ ఇండస్ట్రీలో అందరూ కూడా దూరం అయిపోతారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఇక ఎలా ఉంటుందనంటే సంవత్సరంలో ఒక వారం రోజులు పెద్ద సినిమా రిలీజ్ అయిపోతే ఒక వారం 2 వారాలు నడుస్తాయి, మిగతా సంవత్సరం అంతా థియేటర్ని లాకేసుకొని కూర్చోవాలి. చిన్న సినిమాలు ఉన్నప్పుడే, ఆ చిన్న సినిమాలు ఆడినప్పుడే ఆడియన్స్ అనేది వస్తారు. బట్ రకరకాలుగా ఈ దోపిడీల మీద 100% ఇలాంటి ఎవరో ఒకరు ముందుకు రావాలి. కాబట్టి ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు ముందుకు వచ్చారు. వారి వెనకాల మేము అందరూ ఉన్నాం. నేను వచ్చేటప్పుడు కూడా ఎన్నో వందలాది ఫోన్లు నాకు వచ్చాయి. బట్ ఏంటిదంటే అందరూ అవసరం లేదు, ఎందుకనంటే అంతమంది వచ్చేస్తే ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బట్ వెనకాల ఉన్నారు. ఏదైనా కూడా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ అన్ని డిజిటల్ రేట్లు తగ్గించాలి. ఈరోజు నిజంగా చెప్పాలనంటే ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే అక్కడ రేట్లు కానీ ఆ తిను బండారాల రేట్లు కానీ అవన్నీ కూడా చూస్తుంటే అసలు మేమే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. సామాన్యుడు ఎలా వస్తాడు? ఒక 10,000 రూపాయలు జీతం చేసుకుని నెలకు వచ్చే కష్టపడే వాళ్ళు ఎలా ఫ్యామిలీని తీసుకొని సినిమా థియేటర్కి రాగలుగుతారు? నిజంగా ఇవన్నీ తగ్గించినప్పుడు ఆల్ థియేటర్స్ అన్ని సినిమాలు కూడా హౌస్ఫుల్ అయినప్పుడు వచ్చే కలెక్షన్లు వేరు కదా. కాబట్టి ఏంటిదనంటే ఇవన్నీ కూడా తగ్గించాలి. ఏంటంటే ఇవి తగ్గించినప్పుడే సామాన్యుడు థియేటర్లోకి రాగలుగుతాడు. ఏది ఏమైనా కూడా మేము ఇంతకుముందు గతంలో కూడా ఈ సినిమాల కోసం థియేటర్లు ఇవ్వనప్పుడు కూడా మేము ఎంతో పోరాటం చేశాం, కొంత ధర్నాలు చేశాం, ఎన్నో చేస్తే కొంతవరకు ఇక ఇప్పుడు కొంత వెసులుబాటు అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ రూపంలో రూపాయి కూడా ఎవరికి రావట్లేదు. ఇది వాస్తవం. ఈ చిన్న సినిమానే కాదు, పెద్ద సినిమా కాదు, ఏదైనా కూడా రూపాయి ఎవరికి రావట్లేదు. ఇక్కడ ఎట్లంటే చిన్న సినిమాలు మా కడుపు కాలుతుంది కాబట్టి మేము గంభీరంగా అరుస్తున్నాం, పెద్ద సినిమాల వాళ్ళు అరవట్లేదు. అంతే తేడా, వాళ్ళకి మాకున్న తేడా అంతే. వాళ్ళు ముందుకు రాలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిజిటల్ అంతా కూడా తగ్గాలి. మరి థియేటర్ల రేట్లు తగ్గాలి, తినుబండారాల రేట్లు కూడా తగ్గాలి. ఇవన్నీ తగ్గినప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్ అనేది కళకళలాడుతుంది. ఇవన్నీ అయ్యేంత వరకు, వీళ్ళు తగ్గనంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఒకటే, గవర్నమెంట్ నుంచి ఎకరాలు తీసుకున్నారు స్టూడియోల రూపంలో. ఈరోజు ఏముంది, వాళ్ళకి ఏ ఒక ఎకరం అమ్ముకున్న 100 కోట్లు వస్తాయి. బట్ మాకేంటిదనంటే ఏవి రావు. ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్టు మేము బయట వెళ్తున్నాం, కష్టపడుతున్నాం, రూపాయి కూడబెట్టుకుంటున్నాం. మళ్ళీ వచ్చి కళమ తల్లి మీద ఉన్న ప్రేమతో, కళమ తల్లి మీద ఉన్న అభిమానంతో, కళమ తల్లిని నమ్ముకొని హైదరాబాద్కు వచ్చాం కాబట్టి కళమ తల్లి మీద ఉన్న ప్రేమతో మేము రూపాయిని మళ్ళీ ఇక్కడ సమర్పించుకుంటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ కష్టపడుతున్నాం. వాళ్ళ లేక ఎకరాలు లేవు, 100 ఎకరాలు వాళ్ళు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకోలేదు.
వాటిని అడ్డు పెట్టుకొని ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొన్నారు. ప్రతి ఒక్కరి చరిత్ర నా దగ్గర ఉంది. వాళ్ళు ఎన్నెన్ని వందల ఎకరాలు కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, వాళ్ళ ల్యాండ్ రేట్లు ఏందని చాలు. ఎందుకంటే మీ అన్ని కబ్జా చేసుకోవాలని కాదు. బట్ నిజంగా ఒకవేళ ఇక నుంచి అయినా కూడా మీరు మారకపోతే, ఇక నుంచి అయినా కూడా మీరు వదిలిపెట్టకపోతే మేమందరం కూడా నిజంగా రామకృష్ణ గౌడ్ అన్నట్టు మీ ఇళ్ళని ముట్టడిస్తాం, మీ ఇంటి దగ్గరనే కూర్చుంటాం. ఏది ఏమైనా కూడా మీరు ఎవరు ఏమనుకున్నా కూడా మీ ఇంటి దగ్గరనే కూర్చొని ధర్నాలు చేస్తాం. కాబట్టి దయచేసి మీరు ఇక నుంచైనా మారుతారు అని, మారాలి అని, మీరు మారకపోతే ఇండస్ట్రీ బాగుండదని, లేదు అనుకుంటే ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఉందో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, సౌత్ ఇండియా కానీ, మీ అందరికి కూడా రిక్వెస్ట్, మా తెలంగాణను మాకు ఇచ్చేసేయండి అయ్యా, మాకు ఆల్రెడీ ఒక పర్సన్స్ ఉంటారు, మేము కనీసం ఏంటంటే మేమన్నా తగ్గించుకుంటాం, లేదు అనుకుంటే మీరైనా తగ్గించండి. ఓకే, కాబట్టి ఏంటిదంటే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి అయినా బాగుపడుతుందని, బాగుపడేంత వరకు మీరు డిజిటల్ రేటు తగ్గించేంత వరకు, మీరు థియేటర్ల రేటు తగ్గించేంత వరకు, తినుబండారాల రేటు తగ్గించేంత వరకు మేము పోరాటము ఆపము. మీరు అనుకోవచ్చు ఏదో ఇక్కడ కూర్చున్నారు వెళ్ళిపోతారని, లేదు, ఇక్కడ నుంచి జెండా లేపామంటే చక్కగా మీ ఇంటి దగ్గరికే వస్తాం. కాబట్టి మా రామకృష్ణ గౌడ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇలాంటి నిర్ణయానికి అందరం సపోర్ట్గా ఉంటామని, ఉండాలి అని మరొక్కసారి మీ గురురాజ్ థ్యాంక్ యూ. డిజిటల్ రేట్లు తగ్గించాలి.